ఇంకొక హ్యాండ్ కూడా నేను ఇదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసానమాట. ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ చేసేయండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇది చూస్తున్నారా, లూప్ టర్నర్ అండి. నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. ఇది 129 రూపీస్ అయితే పడింది. దీనితో మనము ఈజీగా డోరీ అనేది ఎలా తిప్పుకోవాలో చూపిస్తానండి. ఈజీగా మనకు పని అనేది ఫాస్ట్గా జరిగిపోతుంది. ఇక్కడ కొద్దిగా కట్ అయితే ఇచ్చాను కదా, అక్కడైతే ఇలా హుక్ లాగా పెట్టేయాలి. ఇది పెట్టుకున్న తర్వాత మనము డోరీని లోపలికి కొంచెం తీసుకొని లోపల నుంచి పీకాలన్నమాట. ఇలా చేస్తే కనుక నీట్గా వచ్చేస్తుంది. ఇది కాటన్ కాబట్టి కొంచెం థ్రెడ్ పైపింగ్ కాబట్టి ఇలా కొంచెం థ్రెడ్స్ అయితే వచ్చాయండి. చూసారు కదా ఎంత ఈజీగా రిమూవ్ అవుతుందో. ఇలా అయితే నేను మొత్తం డోరీని అయితే ఇలా పెట్టుకొని పీకేసాను అనమాట. ఇలా పెట్టుకొని డోరీస్ అయితే రెడీ చేసి పెట్టుకున్న తర్వాత నేనైతే డిజైన్ కోసం ఇలా కట్ చేసుకున్నాను. ఒక 2 ఇంచెస్ వరకు పెట్టుకొని డోరీని అయితే 2 ఇంచెస్ వరకు పెట్టి నేను ఇలా కటింగ్ అయితే చేసుకున్నానండి. ప్రతి ఒక్కటి ఎందుకు అంటారా, హ్యాండ్స్కి డిజైన్ అండి. డ్రెస్ హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్కి డిజైన్ పెట్టమని చెప్పారు మన కస్టమరు. దానికోసం అయితే ఇలా డోరీస్ అయితే కటింగ్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఈజీ మెథడ్లో మీకు ఈజీగా అర్థమయ్యేటట్టుగా ఈ డోరీ డిజైన్ అయితే చెప్తానండి. ఎలా ఉంటుందో ఒకసారి కామెంట్ చేసి చెప్పేయండి. అండ్ అలాగే స్కిప్ చేయకుండా మన ఛానల్ని చూస్తేనే మీకు వీడియో మొత్తం అర్థమవుతుంది. ఈ డిజైన్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేసేయండి. అండ్ ఇలా డోరీస్ అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి. అవి వచ్చేసి పక్కన పెట్టుకుంటున్నా. 1.5 ఇంచ్ వరకు అయితే నేను టిక్ మార్కింగ్ పెట్టుకుంటున్నాను అనమాట. అంటే 2 ఇంచెస్కి ఇంకొక పాయింట్ తక్కువే అనమాట. ఇది డోరీ కోసం అండి. దీనికి లైన్ అనేది డ్రా చేస్తున్న పేపర్ తీసుకొని దాని మీద ఇలా మనము 2 ఇంచెస్ వరకు మార్జిన్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా, ఎందుకంటే 2 హ్యాండ్స్కి కావాలి కదా, దానికోసం నేనైతే 2 హ్యాండ్స్కి కావాల్సినట్టుగా ఒక 2 లేయర్స్ అనేది లైన్ అనేది వేసుకున్నానండి. ఇలా వేసుకున్న దానికి మనము టిక్ మార్కింగ్ తోటి ఇలా నేను డోరీస్ పెడుతున్నాను చూడండి, అలా పెట్టుకుంటూ రావాలన్నమాట. ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఇలా క్రాస్ పీస్గా వచ్చేటట్టుగా ఇలా పెట్టుకోవాలి నీట్గా. నేను చూపిస్తున్నాను చూడండి, ఎక్స్ మార్క్స్ అంటే ఎక్స్ ఇంటూ లాగా రావాలన్నమాట. ఈ డిజైన్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి. ఈ డిజైన్ కుట్టిన తర్వాత ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ చేసేయండి. మీరే చూడండి ఎలా వచ్చింది అనేది. ఇలా పెట్టుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలన్నమాట. నీట్గా చేసుకోవాలి ఇలా, ఓకేనా? ఇలా నీట్గా పెట్టుకుంటూ రావాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకు ఈజీగా అర్థమవుతుందండి. మన ఛానల్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. నేను వచ్చేసి కామెంట్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ అయినా చేస్తాను, లేకపోతే మరొక వీడియో కూడా చేస్తానండి. ఇలా డిజైన్స్ అనేది మన ఛానల్లో చాలా అప్లోడ్ చేసి ఉన్నానండి. ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి. నా పద్ధతిలో అయితే నేను నేర్పిస్తున్నాను. ఇలా నీట్గా చేసుకున్న తర్వాత ఇలా పై భాగంలో మనం ఎలా ఫిట్ చేయాలి అనేది చూపిస్తాను చూడండి. తర్వాత ఇలా ఒకదాని మీద ఒకటి ఇంటూ మార్క్స్ లాగా రావాలండి. ఇలా చూపిస్తున్న విధంగా ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. వీడియో స్కిప్ చేయకండి, ఎందుకంటే స్కిప్ చేస్తే మీకు ఎలా పెట్టుకోవాలి అనేది అర్థం కాదనమాట. నేను ఎందుకు చూపిస్తున్నాను స్కిప్ చేయకుండా అంటే మీకు అర్థం అవ్వాలి అనేసి ఇలా చూపిస్తున్నానండి. మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు వీడియో మొత్తం అర్థమవుతుంది, ఓకేనా? ఇలా నీట్గా పెట్టుకున్న విధంగా పెట్టుకొని ఎక్స్ మార్క్స్ రావాలండి. ఇలా ఎక్స్ ఇంటూ లాగా రావాలి. ఇంటూ లాగా వస్తేనే మన డిజైన్ అనేది రెడీ అవుతుందన్నమాట, ఓకేనా? ఇలా పెట్టుకొని నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఆడికి స్పీడ్గానే పెట్టాను, బట్ చెప్పడానికి వీలు కాదనేసి ఇలా కొంచెం కొంచెంగా చెప్పాను. ఇక్కడికైతే కటింగ్ అయితే చేసుకున్నానండి. ఇక్కడ ఎక్స్ట్రా పీసెస్ అయితే ఉన్నాయి కదా, అవన్నీ నేను ఇలా కటింగ్ అయితే చేసేసాను. చేసుకున్న తర్వాత మనము ఒక 3 ఇంచెస్
వరకు క్లాత్ అనేది తీసుకోవాలి. దానికి 1/2 ఇంచ్ వరకు ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలండి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న దానిని మనము ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. కోరా సైడ్స్ దగ్గర ఇలా 1/2 ఇంచ్ మార్జిన్ తోటి కుట్టిన తర్వాత దీన్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకొని పై స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఒక స్టిచ్ అనేది ఇలా వేసుకోవాలి. నేనైతే నీట్గా స్టిచ్చింగ్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. ఇలా చేసుకున్న దానికి పై స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత చూస్తే మన డిజైన్ అయితే రెడీ అయిపోయింది. తర్వాత మనము లైనింగ్ ఉంది కదా, హ్యాండ్స్ కట్ చేసి పెట్టుకుంటాం కదా, ఆ హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత మనము 1/2 ఇంచ్ వరకు ఇలా పెట్టుకొని హ్యాండ్స్ లైనింగ్ మీద పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎందుకంటే లోపల ఇది ఇన్విజిబుల్ లాగా రావాలి అనేసి ఇలా చూపించాను. 1/2 ఇంచ్ వరకు మనమైతే స్టిచ్చింగ్ చేసేసానండి. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మనము ఇలా దీనిపైన పెట్టుకొని ఇలా కుట్టుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ వరకు స్టిచ్చింగ్ చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత తిప్పి చూస్తే కనుక మన డిజైన్ అనేది రెడీ అయిపోయిందనమాట. ఓకేనా. తర్వాత దీనిపైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. నీట్గా దీని మీద ఒక టాప్ స్టిచ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న చోట ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఓకేనా. ఇలా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత ఈ పేపర్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని రిమూవ్ చేసేయాలండి. ఆ రిమూవ్ చేసుకున్న తర్వాత డిజైన్ అనేది మంచిగా కనిపిస్తుందండి మనకు. ఇలా ఏమన్నా డిజైన్స్ చేసుకోవాలి అంటే కనుక పేపర్ తోటి మనం నీట్గా డిజైన్ అనేది చేసుకోవచ్చు. ఇలా డిజైన్ చేసుకున్న తర్వాత చూస్తే చూడండి ఎంత నీట్గా అనిపిస్తుంది కదా. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చేసిందండి. ఇలా నీట్గా మనము కట్ వర్క్ లాగా చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నుంచి మొత్తం స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. లైనింగ్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే నేనైతే స్టిచ్ చేసేసానండి. ఇప్పుడు ఇలా చూసుకుంటే కనుక డిజైన్ అనేది ఎలా రెడీ అయిందో నేను చూపిస్తాను. పైనుంచి ఇక్కడ నుంచి చూడండి, హ్యాండ్ మీద కూడా వేసి చూపిస్తానండి ఎలా వచ్చింది అనేది. చూడండి ఇలా వచ్చేసింది. మనం ఇలా కూడా పెట్టుకోవచ్చు. బట్ నాకు ఇంకొంచెం డిజైన్ ఇంకా బాగుండాలి అనేసి నేను స్క్వేర్ కల్లీలు అయితే పెట్టానండి. స్క్వేర్లో డిజైన్ అనేది రెడీ చేసుకున్నాను అనమాట. దీనికి పీసెస్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. దాంతో ఇలా స్క్వేర్ లాగా ఫోల్డింగ్ అయితే చేసుకొని ఒకదాని మీద ఒకటి, అంటే కింద కొంచెం హెచ్చుతగ్గులు ఉన్నా కూడా మనకు ముందర భాగంలో డిజైన్ అనేది కరెక్ట్గా రావాలి. అంటే ఒకే విధంగా రావాలన్నమాట. స్క్వేర్స్ నిక్ అనేది స్క్వేర్ డిజైన్ అనేది చాలా నీట్గా ఒకదాని మీద ఒకటి వచ్చి 1 ఇంచ్ గ్యాప్ తోటి ఉండాలన్నమాట. ఇలా నీట్గా పెట్టుకుంటూ నేనైతే స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నా. మీరు కూడా చూడండి. ఇలా మొత్తం పీసెస్ అనేది యాడ్ చేసుకొని ఇలా నేనైతే పీసెస్ అయితే చాలా తీసుకున్నానండి డిజైన్ అనేది. ఎందుకంటే హ్యాండ్స్ దగ్గర నాకు క్లాత్ అనేది చాలా తక్కువ పడిపోయింది డ్రెస్కి. ఆ క్లాత్ తక్కువ పడినందువల్ల నేనైతే డిజైన్ రెడీ చేద్దాం అనుకున్నాను. ఆ డిజైన్ వచ్చేసి ఇలా వచ్చేసింది అనమాట లాస్ట్కి. ఎలా అంటే నాకు ఒక 4 ఇంచెస్ వరకు తక్కువ వచ్చేసింది అనమాట హ్యాండ్స్ దగ్గర. ఆ 4 ఇంచెస్ని నేను కవర్ చేస్తూ హ్యాండ్కి డిజైన్ కూడా కుట్టేశాను అనమాట. చాలా నీట్గా వచ్చేసిందండి. కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాకు కూడా హ్యాపీగా వచ్చేసిందండి. ఎందుకంటే కస్టమర్స్ హ్యాపీగా ఉంటే మనం కూడా ఇంకా కొంచెం కుట్టాలి అనిపిస్తుంది కదా, అలా అనమాట. నాకైతే చాలా నీట్గా అనిపించింది. ఎంతవరకు ఉందో చూసుకున్నాను. ఇంకొక పట్టీ అయితే వేసేస్తే సరిపోతుంది అనుకున్నాను. అందుకే ఇంకొకటి స్టిచ్చింగ్ అయితే వేస్తున్నానండి. వేసుకున్న తర్వాత నేనైతే జాయింట్ చేస్తాను. జాయింట్ చేసినప్పుడు డిజైన్ అనేది ఆ లుక్కే వేరుగా అయిపోయిందండి. చాలా నీట్గా వచ్చేసింది. నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఇలా కుట్టుకున్న దానిని మనము ఇలా డిజైన్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనము ఒక 1 ఇంచ్ వరకు ఈ డిజైన్ అనేది వచ్చేయాలి. ఈ డిజైన్ కోసం 1 ఇంచ్ వరకు వచ్చేటట్టుగా ఇలా పెట్టుకుని నేనైతే పట్టీలాగా ఇలా స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను. చూడండి ఇలా వేసుకున్న తర్వాత దీనిపైకి ఒక 2 స్టిచ్చెస్ అయితే వేసుకున్నానండి. ఒకటి కాదు 2 స్టిచ్చెస్ అయితే వేశాను. ఎందుకంటే ఒక క్లాత్ మీద వేసాం కాబట్టి
మళ్ళీ లోపల నుంచి స్టిచ్ వేసేసి నింటే ఇన్విజిబుల్ లాగా ఇది ఇంతలాగా ఉండేది కాదు. అందుకే నేను ఇప్పుడు 2 స్టిచెస్ అయితే వేశాను. తర్వాత ఎక్స్ట్రా ఖర్చులు అయితే ఉంటాయి కదా కల్లీలకి, అవన్నీ కటింగ్ అయితే చేసేస్తున్నాను. మీకు డిజైన్ కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఎక్కడైనా మీకు డిజైన్ అనేది మిస్టేక్గా వచ్చింది డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి, ఓకేనా. ఇలా నీట్గా మనము ఎక్స్ట్రా ఖర్చులు అనేది ఇలా కటింగ్ అయితే చేసేసాను. చాలా అంటే చాలా నీట్గా వచ్చేసింది ఫ్రెండ్స్. ఇంత ఈజీగా ఇంత నీట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో మీరే గమనించండి. ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ ఇంకొక హ్యాండ్ కూడా నేను ఇదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసాను అనమాట. ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ చేసేయండి, ఓకే. కస్టమర్ అయితే ఫుల్ హ్యాపీనండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, అల్లా హాఫీజ్.